వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకే నూతన ఆర్డినెన్స్. వ్యతిరేకంగా జిల్లా మండల కేంద్రాలలో నిరసనలు. మీడియా సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుని పిలుపు. పంచాయతీ పోరులో ఉండాలంటే నూతన బ్యాంకు ఖాతా అవసరం. కొత్త ఆర్డినెన్స్తో కొత్త నిబంధనలు. అభ్యర్థులపై అధికారుల నిఘా. జిల్లా మీదుగా ఓవర్లోడ్తో తరలుతున్న ఇసుక లారీలు. నిఘా పెంచిన రవాణా శాఖ అధికారులు. కామారెడ్డి బైపాస్లో పలు వాహనాలపై కేసులు. హైందవ ధర్మ ఆచారాన్ని అపహాస్యం చేయరాదు. ప్రాంతానికో నిబంధన ఉంటుంది. శబరికొండపై మహిళలు వెళ్లడాన్ని ఖండించిన అరవింద్. పల్లెల్లో సంక్రాంతి జోష్. యువతులకు రంగవల్లుల పోటీలు. ఆధ్యాత్మికంతో పాటు ఆచారాన్ని వివరిస్తున్న సంస్థలు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సాకుగా చూపించి తెలంగాణ ప్రభుత్వం బీసీలను రాజకీయంగా అణగదొక్కే యత్నం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఆరోపించారు. రిజర్వేషన్ల కోసం బీసీలంతా ఏకతాటిపై ఉండాలన్నారు. మనలో ఐక్యత లేదనే భావనతో ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34% నుండి 23% తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అన్ని వ్యవస్థలు, ప్రభుత్వం, కోర్టులు కలిసి బీసీలకు రాజకీయంగా అణగదొక్కేందుకే యత్నం జరుగుతుందన్నారు. ఈ నెల 7 నుండి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలవుతుందన్నారు. బీసీలకు వ్యతిరేకంగా ఉన్న ఆర్డినెన్స్ను నిరసిస్తూ జిల్లా, మండల కేంద్రాల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు జరపాలని పిలుపునిచ్చారు. ఈ ఆర్డినెన్స్ వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బీసీలకు రాజ్యాంగపరమైన హక్కుల పోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నోటిఫికేషన్ ఇస్తే కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ కింద మళ్ళీ ఒక కేసు హైకోర్టు వేశాం. కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు వాయిదాల మీద వాయిదాలు వేయడం వల్ల అది సంక్రాంతి సెలవుల తర్వాత మళ్ళా ఆ కేసు వచ్చింది. దీంతో మేము ఊపుటలేం. ఖచ్చితంగా మా రిజర్వేషన్ రక్షించుకోవడం కోసం రేపు మాపై సంక్రాంతి లోపే మళ్ళీ సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ రక్షణ కోసం మరో పిటిషన్ వేస్తున్నాం. సుప్రీంకోర్టు దాకా, ఢిల్లీ దాకా పోయి పోరాటం చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి నిజంగా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రి గారు అఖిల పక్షాన్ని తీసుకొని, బీసీ సంఘాలను తీసుకొని ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీదనే ఉంది. ముఖ్యమంత్రి గారంటే మాకు గౌరవం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు రెండోసారి గెలిచి అప్పలు పట్టుకో, నీ బట్టలు ఉట్టుకో, సవరణ చేసుకో, నీ వృత్తిలో నువ్వు చేయలేని ఆయన నువ్వు సర్పంచ్ కావద్దు, ఎంపీడీసీ కావద్దు, హైదరాబాద్ మేయర్ కావద్దు అని కుట్ర చేస్తారు. ఖబర్దార్, ఇదే వైఖరి కనుక కొనసాగితే 2023లో బీసీలంతా ఏకమై ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో కలుపుకొని బీసీల రాజకీయ పార్టీ కనుక వస్తే ఈ బీసీలకు రాజకీయ ప్రత్యామ్నాయ శక్తి ఈ రాష్ట్రంలో ఒక బీసీ పార్టీ వచ్చిన రోజు మీ పార్టీ ఆఫీసులు, మీ పార్టీ ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కాపాడుకుంటాం. ఈ ఉద్యమం ఇంతతో ఆగిపోలేదు. అదేవిధంగా భవిష్యత్తులో ఈ సర్పంచ్ ఎన్నికలు కాగానే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికలు ఉంటాయి. అది కూడా సేమ్ పరిస్థితి రిపీట్ అవుతుంది. అలా ఇప్పుడు 34% రిజర్వేషన్ అమలవుతున్నాయి. మళ్ళీ రిజర్వేషన్ వ్యతిరేక కోర్టు పోతారు. ప్రభుత్వం మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తుంది. మళ్ళీ ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికలు కూడా 18% రిజర్వేషన్ అమలవుతాయి. కాబట్టి ఈ రిజర్వేషన్లది ఉద్యమం సుదీర్ఘమైనటువంటి ఉద్యమం. కాబట్టి ఆత్మ గౌరవం ఉన్నటువంటి బీసీ బిడ్డలు, వివిధ పార్టీలు ఉన్నటువంటి బీసీ బిడ్డలు, అధికార పక్షం ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు ఫోన్ చేస్తున్నారు.
కొత్త పంచాయతీలు ఏర్పడడంతో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగింది. పోలింగ్ నిర్వహణ కోసం కావాల్సిన సిబ్బంది నియామకం జరిపారు. విధులలో నిర్వహించే విధానాన్ని వివరిస్తున్నారు. పీఓ, ఏపీఓల నియామకం పూర్తి చేశారు. అలాగే ఇతర పనుల కోసం సిబ్బందిని వినియోగిస్తున్నారు. రెంజల్ మండల కార్యాలయంలో తహసీల్దార్ అసదుల్లా ఖాన్ అధ్యక్షతన అంగన్వాడీ ఉపాధ్యాయులు బూత్ లెవెల్ అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. నూతనంగా ఈ పంచాయతీ ఎన్నికలలో అంగన్వాడీలు విధులు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగడం వల్ల అన్ని రంగాల ఉద్యోగులను ఇందుకు ఉపయోగించుకుంటున్నారు. ఆర్డీఓ ఆదేశాల మేరకు 11 గ్రామ పంచాయతీలను 34 బూతులుగా ఏర్పాటు చేశారు. బూత్ లెవెల్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. కార్యకర్తలందరూ ఏ సమస్య రాకుండా పనిచేయాలని తహసీల్దార్ అసదుల్లా ఆదేశించారు. నూతనంగా ఏర్పడ్డ బూత్ల సమాచారం 2 రోజుల్లో వస్తుందన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ గంగాప్రసాద్, ఆర్ఐ సాయిలు, సిబ్బంది పాల్గొన్నారు. పై ఆదేశాల మేరకు రాజస్వ మండలాధికారి బోధన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అనగా 5/1/2019 సాయంత్రం 4 గంటలకు కలెక్టర్ గారి ఆదేశాలు మరియు రాజస్వ మండలాధికారి బోధన్ గారి ఆదేశాల మేరకు నేను ఈరోజు అంగన్వాడీ టీచర్స్ బిఎల్ఓస్ అవగాహన సదస్సు తహసీల్దార్ కార్యాలయం రెంజల్లో 4 గంటలకు నిర్వహించడం జరిగినది. ఎందుకనగా 1100 దాటిన పోలింగ్ స్టేషన్లకు కొత్త స్టేషన్ ఏర్పడ్డది. ఎక్కడ సాటాపూర్ మరియు నీలా 2 కొత్త పోలింగ్ స్టేషన్స్ ఏర్పడినాయి. కాబట్టి అన్ని పోలింగ్ స్టేషన్స్ టోటల్ 32 నుంచి 34 స్టేషన్స్ ఏర్పడ్డాయి. రెంజల్ మండలానికి 11 గ్రామాలకు 34 స్టేషన్స్. కొత్త పోలింగ్ స్టేషన్ నంబర్లు కూడా మారినాయి. కాబట్టి వారికి ఈ కొత్త పోలింగ్ స్టేషన్ నంబర్లు తెలవటానికి ఈ అవగాహన సదస్సు నిర్వహించలేదు. 41 రోజుల పాటు కఠిన నియమ నిష్టలతో అయ్యప్ప దీక్ష ఆచరించిన వారు శబరికొండకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. దీక్షా ఫలితం పొందాలంటే ఇరుముడిని సన్నిధానానికి చేర్చాలి. 41 రోజుల కఠోర దీక్షా ఫలితం ఇరుముడిని సమర్పించడంతో వస్తోంది. కార్తీక మాస ఆరంభం నుండి అన్ని ప్రాంతాలలో అయ్యప్ప మాలధారణ చేసిన వారు దర్శనమిచ్చారు. నల్లని వస్త్రాలు ధరించి నుదుటిన గంధం విభూతి పెట్టుకుని ఎదుటివారిని స్వామి అంటూ సంబోధిస్తూ అయ్యప్ప దీక్షను ఆచరిస్తారు. ఈ దీక్షను ఆచరిస్తున్న పలువురు ఆదివారం ఇరుముడి కట్టుకున్నారు. గురుస్వామి నేతృత్వంలో ఇరుముడి సిద్ధం చేసుకున్నారు. ఇరుముడి అంటే 2 భాగాలు. అందులో 2 టెంకాయలు పెట్టి ఒకదానిలో నెయ్యి నింపి వాటితో ఇరుముడి కట్టుకుంటారు. ఇక్కడి నుండి బయలుదేరిన అనంతరం అయ్యప్ప సన్నిధానం చేరుకుని ఇరుముడి విప్పి తామెంతో నిష్ఠతో ఉన్నామని దేవునికి మొక్కుకుంటారు. బోధన్లో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం ఆలయంలో కొనసాగింది. పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా జరిపేందుకు యంత్రాంగం నిమగ్నమైంది. పోటీలో నిలిచే అభ్యర్థి తన ఖర్చుల నివేదికను ఖచ్చితంగా చూపాల్సిందే. అందుకు అనువుగా బ్యాంకు ఖాతా తీయాల్సిందే. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల నామపత్రాల స్వీకరణ సోమవారం నుండి జరగనుంది. అందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయి ఏర్పాట్లలో నిమగ్నమైంది. బరిలో నిలిచే అభ్యర్థులకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ హడావిడి పెరుగుతోంది. ఓ పక్క పోటీలో నిలవాలనుకుంటున్న ఆశావాహులు తమకు అనుకూలంగా పావులు కదుపుతున్నారు. మరోపక్క ఎన్నికల ప్రక్రియ సజావుగా జరపడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. తొలి విడత ఎన్నిక జరిగే ప్రాంతాలలో నామినేషన్ కేంద్రాల ఏర్పాటుకు అన్ని సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
కొత్త చట్టంలోని ప్రతి నియమాన్ని పాటించాల్సిందే. ఏ ఒక్క నియమాన్ని ఉల్లంఘించినా, నిబంధనలు పాటించకపోయినా ఎన్నికల కమిషన్ అధికారులు రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకుంటారు. నూతన చట్టం ప్రకారం సర్పంచి, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థి విధిగా బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంది. నామినేషన్ దాఖలు చేసిన నాటి నుండి సదరు ఖాతాలో డబ్బులు జమ చేసి వాటి నుండి మాత్రమే ఖర్చు చేయాలి. ఈ నిబంధన కొత్తగా అమల్లోకి రావడంతో అభ్యర్థులకు, నాయకులకు అవగాహన కల్పించడానికి విస్తృత ప్రచారం జరుపుతున్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసే ముందు బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంది. ఖాతాను తెరిచి అందుకు సంబంధించిన పూర్తి వివరాలను నామినేషన్ పత్రాలతో అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. పంచాయతీకి ఎలాంటి పన్ను బాకీ ఉండరాదు. వాటిని చెల్లించి అందుకు సంబంధించిన ధృవ పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. సర్పంచిగా పోటీ చేసే అభ్యర్థి ఖచ్చితంగా గ్రామస్తుడై ఉండి ఓటరు జాబితాలో పేరుండాలి. వార్డు సభ్యులు స్థానిక వార్డుకు చెందిన వారు కాకపోయినా పోటీ చేయవచ్చు. కానీ పోటీ చేస్తున్న వార్డుకు సంబంధించిన ఓటరు వారిని ప్రతిపాదించాల్సి ఉంటుంది. అందులో ఓటరు క్రమ సంఖ్యను విధిగా నమోదు చేయాల్సి ఉంది. రిజర్వేషన్ ఉన్న స్థానాలలో పోటీ చేస్తున్న సర్పంచి, వార్డు సభ్యులు విధిగా తమ కుల ధృవీకరణ పత్రాలు నమోదు చేయాలి. ఒకవేళ జనరల్ స్థానం అయితే కుల ధృవీకరణ పత్రాల అవసరం ఉండదు. ఈ స్థానాలలో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాలను పొందుపరిచి దారావత్తు రాయితీని పొందవచ్చు. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు పంచాయతీకి ఎలాంటి బాకీ ఉండరాదు. 21 ఏళ్ల వయసు ఖచ్చితంగా నిండి ఉండాలి. నామినేషన్ పత్రాలలో రాసిన పేరును పరిగణలోకి తీసుకుని వాటికి అనుగుణంగా గుర్తులు కేటాయిస్తారు. అక్షరమాల ప్రకారం అభ్యర్థుల జాబితా పొందుపరుస్తారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విధిగా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. సర్పంచ్ జనరల్ స్థానానికి 2000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 1000 చెల్లిస్తే సరిపోతోంది. వార్డు స్థానానికి జనరల్ అభ్యర్థులు 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ వారైతే 250 రూపాయలు చెల్లించాలి. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉత్సాహం ఉన్న స్థానికుడై ఉండి జాబితాలో పేరు లేకపోతే పోటీకి అనర్హుడు. అంగన్వాడీ కార్యకర్తలు, నీటి వినియోగదారుల సంఘం సభ్యులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, దేవాదాయ శాఖ పాలక వర్గంలో ఉన్న సభ్యులు పోటీకి అనర్హులు. ఇసుక ప్రియమయ్యింది. నగరాల వారీగా పల్లె నుండి ఇసుకను తీసుకువెళ్లాల్సిందే. 100 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి కొద్ది మొత్తంలో తీసుకుపోతే ఎలా అనుకుంటున్నారు నిర్వాహకులు. మోతాదుకు మించి ఇసుక లోడుతో వెళ్తున్న వాహనాలను రవాణా శాఖ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలు ఇసుకను తోడేందుకు అనుమతి కల్పించారు. అక్కడి నుండి అవసరాల నిమిత్తం ఇసుకను తీసుకెళ్తున్నారు. ఇసుకను తీసుకెళ్తున్న లారీలు, ఇతర వాహనాలు పరిమితికి మించి ఇసుకతో వెళ్తున్నాయని రవాణా శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో కామారెడ్డి బైపాస్ నందు రవాణా శాఖ అధికారులు మకాం వేసి ఇసుక తరలిస్తున్న వాహనాల ధృవపత్రాలను పరిశీలించారు. మోతాదుకు మించి ఇసుక ఉందని భావించిన 11 వాహనాలను సీజ్ చేశారు. అనుమానమున్న వాటికి వే బ్రిడ్జిపై తూకం వేయించారు. స్థానిక పోలీసుల సహకారంతో ఇసుక లారీల తనిఖీ జరపడం జరిగిందని, పలు కేసుల నమోదు చేయడం కూడా జరిగిందని రవాణా శాఖ అధికారిని శ్రీలక్ష్మి తెలిపారు.
పట్టుకున్నాం మేము, ఓవర్లో నడుస్తున్నాయని చెప్పి శాండ్ బండ్లు. అందుకని మేము మార్నింగ్ వచ్చాము, ఇక్కడికి చెక్ చేస్తున్నాము. ఇప్పటివరకు 12 బండ్లను పట్టుకున్నాము. కాంటా పెట్టించినాయి, 7 బండ్ల దాకా పెట్టించాము, ఇంకా పెట్టించే ఉన్నాయి. ఇప్పుడైతే 4 కేసులు రాసాము, ఇంకా రాయాల్సి ఉన్నాయి. మాకైతే పోలీసు వారి దగ్గర నుంచి సమాచారం రావడం వల్ల మేము తనిఖీ చేస్తున్నాం. ఇవన్నీ సిరిసిల్ల అంతే కదండి, సిరిసిల్ల గోపాలపల్లి నుంచి వస్తుంది. ఖరీఫ్ పంట ముగిసి పంట ధాన్యం ఇంటికి చేరుకుంది. కొత్త ధాన్యాన్ని మొదటగా కులదైవానికి నైవేద్యంగా సమర్పించి ఉచిత అన్నదాన సత్రాన్ని నిర్వహిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ముదిరాజులు ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు. బ్రాహ్మణుల చేత ప్రత్యేక పూజలు జరిపించి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. మహిళలు భక్తి పాటలు ఆలపించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. వారి వంతుగా అమ్మవారికి నూతన ధాన్యంతో చేసిన వంటను నైవేద్యంగా సమర్పించారు. గత 2 సంవత్సరాల క్రితం ఆలయంలో పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన నాటి నుండి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. లోక కళ్యాణార్థంతో పాటు ప్రజలంతా సుఖంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకుంటూ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమ పూజలు చేస్తారు. ముద్రాజు సంఘం ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. తల్లి దయతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ పండుగ జరుపుకునే విశిష్టతను వివరించారు. మందిరంలో ప్రతి సంవత్సరం పంటలు వచ్చిన తర్వాత వాళ్ళు సంతోషంగా పంటలు సంతోషంగా వస్తాయి కాబట్టి అదేవిధంగా గ్రామస్తులందరూ సంతోషంగా పెద్దమ్మ తల్లి దగ్గర అన్నదాన కార్యక్రమం చేసుకుంటారు. అదేవిధంగా అమ్మవారికి అభిషేకము, అర్చన, తర్వాత అమ్మవారికి ఊరేగింపు అన్ని చేసుకుంటారు కాబట్టి అమ్మవారి సంతోషంగా ఉంచాలని కోరుతున్నాం. తరఫున 2 సంవత్సరాలు అవుతుంది ప్రతిష్టాపన చేసి కాబట్టి అందుకోసానికని మొదటి పంట రాగానే అమ్మవారికి సంతోషంగా ఉంచడానికి కోసం అన్నదాన కార్యక్రమం ముద్రా సంఘం వాళ్ళు అందరికీ గ్రామస్తులకు అందరికీ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు. ముద్రా సంఘము అందరూ కులదైవం పెద్దమ్మ తల్లి తెచ్చుకొని మరి ఏడాది తెచ్చిన 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి పండుగ రాగానే మా పెద్దమ్మ తల్లికి మేము అన్నదానం ఇక్కడ మా గ్రామంలో చాటపురం గ్రామంలో మా ముద్రాస సంఘము మా ముద్రాస కులం మా పెద్దమ్మ తరఫు నుంచి మేము అన్నదానం చేస్తున్నాం కాబట్టి మాకు బరకతు మా పెద్దమ్మ తల్లి వంతులు తట్టింది, చల్లం తట్టింది, అందరం సంఘం కాబట్టి మేము అన్న బరకుంటా తప్పకుండా మేము అన్నదానం చేస్తాం. హైందవ ధర్మానికి ఓ విశిష్టత ఉంది. దీనిలాగానే ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆచారం ఉంది. కానీ హిందూ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు అపహాస్యం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు ధర్మపురి అరవింద్ అన్నారు. రజస్వల కలిగిన మహిళలకు ఆలయ అనుమతి లేదని ధర్మం చెబుతుంటే కాదు కుదరదంటూ హైందవ ఆచారాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మపురి అరవింద్ మాట్లాడారు. శబరికొండపై వెలిసిన అయ్యప్ప ఆలయంలో 10 సంవత్సరాల లోపు బాలికలకు మరియు 60 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే ఆలయ ప్రవేశం ఉంది. కానీ ఆలయ ప్రవేశం కావాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అందరికీ ఆలయ ప్రవేశం కల్పించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. కానీ అయ్యప్ప దేవస్థాన కమిటీ మరియు హైందవులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల శబరికొండపైకి వెళ్లేందుకు యుక్త వయసు మహిళలు ప్రయత్నం చేయగా శబరికొండ కాస్త గందరగోళాన్ని సృష్టించింది. తాజాగా 2 మహిళలు ఆలయ ప్రవేశం చేయడంతో దేశవ్యాప్త నిరసనలు చెలరేగాయి. హిందూ ధర్మ ఆచార వ్యవహారాలను అపహాస్యం చేసేందుకు కేరళ సర్కార్ యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. హిందూ సమాజాన్ని విడదీయడానికి ప్రయత్నం కాకుండా ఇవాళ అపహాస్యం చేసినా కూడా ఇవాళ కాపాడుకునే పరిస్థితిలో మనం వెనుకబడతా ఉన్నామంటే మనమందరం కళ్ళు తెరుచుకొని బాగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దేశంలో 2 లేడీస్ బిందు అమ్మిని మరి కనకదుర్గ అనే 2 లేడీసు వాళ్ళ ధైర్యం మరి కమ్యూనిస్ట్ పార్టీయా మరి ఇంకేం పార్టీయా వాళ్ళ రిలీజియన్ మతం కూడా వెరిఫై చేయాల్సిందిగా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము.
వాళ్ళు ఒక రోజు క్రితం లాడ్జ్లో దిగి మబ్బున్నే తయారయ్యి సివిల్ డ్రెస్లో గుడి ప్రాంగణం దాకా పోయి శబరిమలలో గుడి ప్రాంగణం ఎంటర్ కాకంటే ముందు ఎంటర్ అయ్యేటప్పుడు మాల వేసుకొని అయ్యప్ప మాల దుస్తులు ధరించి అంటే ఎంత అపహాస్యం అయిపోయింది. నిజంగా భక్తులైతే మాలలో ఉండి 40 రోజుల దీక్ష చేసి అక్కడికి వెళ్ళడం వేరు. ఇది కేవలం హిందూ సమాజాన్ని అపహాస్యం చేయడానికి, మన కల్చర్ని మన సంస్కృతిని అపహాస్యం చేయడానికి మళ్ళీ దీన్ని ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ సూడో సెక్యులర్ పార్టీలు వీటన్నిటికీ మద్దతు పలుకుతూ అసలు ఒక గుడికి సంబంధించిన విషయంలో లీగల్ సిస్టమ్కి పని ఏందని అడుగుతా ఉన్నా. ఏ గుడికి ఓ సంస్కృతి ఉంటుంది. మనం ఉత్తర భారతానికి పోతే, బృందావనం పోతే, మధురకి పోతే హోలీ నాడు ఆడవాళ్ళందరూ మగవాళ్ళని కొడతారు. అదొక సంస్కృతి. దాన్ని మీరు జెండర్ ఈక్వాలిటీ కింద తీసుకురాలేదు, దాన్ని లీగల్గా మీరు తీసుకురాలి. అది మన సమాజం యొక్క సంస్కృతి. ఏ గుడికి ఆ రూల్స్ ఉంటాయి, ఏ గుడికి ఆ సంస్కృతి ఉంటుంది. గుడి లోపలికి వెళ్ళేసి కోర్టులు లీగల్ సిస్టమ్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం, ఇది హిందూ సమాజం కళ్ళు మూసుకొని చాలా దాని గురించి బలంగా పోట్లాడకపోవడమే దీనికి కారణం. సంక్రాంతి అంటే ప్రకృతి పండగ. మనిషికి మట్టికి, మనిషికి ప్రకృతికి, ముఖ్యంగా మనిషికి సూర్యుడికి మధ్యనున్న అన్యోన్య సంబంధాన్ని, అవినాభావ అనుబంధాన్ని నొక్కి చెప్పే పండగ. ఈ భూమి మీది ప్రతి జీవికి ప్రత్యక్ష దైవమైన సూర్యుడు మకర ప్రవేశం, రైతన్నలు కష్టించి పండించిన ధాన్యలక్ష్మి గృహ ప్రవేశం, ఈ రెండు శుభాల సంగమ సంరంభమే సంక్రాంతి. అందుకే సంక్రాంతి అనగానే ఒక్కసారిగా మన ముందు పల్లె కదులుతోంది. సంక్రాంతి పండుగకు వారం రోజుల గడువుంది. కానీ కొన్ని పల్లెల్లో ఇప్పటి నుండే హడావిడి మొదలైంది. పిండి వంటలు, కొత్త బట్టలు, ఇంటిని శుభ్రం చేసుకోవడం లాంటి పనులలో ప్రజలు నిమగ్నమయ్యారు. సంక్రాంతి విశిష్టతను వివరిస్తూ పలు ధార్మిక స్వచ్ఛంద సంస్థలు రంగోలీ పోటీలను నిర్వహిస్తున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని రకరకాల రంగులతో పుడమి తల్లిపై రంగులద్దారు. ముగ్గులు వేసి రంగులతో నింపి పుడమికి కొత్త అందాలు తెచ్చారు. యువతులలో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించారు. పలువురు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. అలాగే సంక్రాంతి పండుగ అంటే పిండి వంటల పండుగ. గురువారం మహిళలకు వంటల పోటీలు నిర్వహిస్తున్నట్టు మహిళలు తెలిపారు. ఆధ్యాత్మిక భావనతో పాటు పండుగ విశిష్టతను వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతి సంవత్సరం ఈ సాయిబాబా గుడిలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తారు. అయితే దానిలోని భాగంగానే ఇక్కడ ముగ్గుల పోటీ ఈరోజు నిర్వహించడం జరిగింది. అట్లాగే 11వ డేటు వంటల పోటీ కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి అంతటికీ కూడా ఆలయ ధర్మకర్త శర్మ అంకుల్ గారు నిర్వహిస్తారు. దీంట్లో గెలుపొందిన వారికి సంక్రాంతి రోజు బహుమతులు ప్రదానం చేస్తారు సాయిబాబా టెంపుల్లో గురువారం రోజు. ఎడపల్లి సాయిబాబా మందిరంలో ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా ముగ్గుల పోటీ, వంటల పోటీ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు ముగ్గుల పోటీ ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. మొదటి మరియు రెండవ బహుమతులు కూడా ఇక్కడ గెలుపొందడం జరిగింది. వీటిని సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకనొక గురువారం రోజు వీళ్ళకి బహుమతి ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా కార్యక్రమాలు జరగడం అనేది మాకు ఎంతో ఆనందం. ఇందులో పాల్గొనడము ఇదంతా మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక్కడ కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలనే కాకుండా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తుంటారు. ఇవన్నీ కార్యక్రమాలు ఆలయకర్త అయిన వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇందులో పాల్గొనడం మాకు ఎంతో ఆనందం. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకే నూతన ఆర్డినెన్స్. వ్యతిరేకంగా జిల్లా, మండల కేంద్రాలలో నిరసనలు. మీడియా సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుని పిలుపు. పంచాయతీ
పంచాయతీ పోరులో ఉండాలంటే నూతన బ్యాంకు ఖాతా అవసరం. కొత్త ఆర్డినెన్స్తో కొత్త నిబంధనలు, అభ్యర్థులపై అధికారుల నిఘా. జిల్లా మీదుగా ఓవర్లోడ్తో తరలుతున్న ఇసుక లారీలు. నిఘా పెంచిన రవాణా శాఖ అధికారులు. కామారెడ్డి బైపాస్లో పలు వాహనాలపై కేసులు. హైందవ ధర్మ ఆచారాన్ని అపహాస్యం చేయరాదు. ప్రాంతానికో నిబంధన ఉంటుంది. శబరికొండపై మహిళలు వెళ్లడాన్ని ఖండించిన అరవింద్. పల్లెల్లో సంక్రాంతి జోష్. యువతులకు రంగవల్లుల పోటీలు. ఆధ్యాత్మికంతో పాటు ఆచారాన్ని వివరిస్తున్న సంస్థలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.